మహబూబ్నగర్లో ఎస్ఐ కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెల 16 నుంచి శిక్షణ మొదలవుతున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా 60,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశారని, జాబ్ క్యాలెండర్ ద్వారా ఎప్పటికప్పుడు ఉద్యోగాల భర్తీ కొనసాగుతోందన్నారు. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు ఉంటాయని, హైదరాబాద్లో పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే నిపుణులు ఇక్కడ శిక్షణ ఇస్తారని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ రియాజ్ వివరించారు. మన మహబూబ్నగర్ పట్టణంలో వంతులు ఎంతమంది వచ్చినా స్క్రీనింగ్ పెట్టి దాంట్లో మంచి ప్రతిభ కనబర్చిన వాళ్ళందరినీ కూడా తీసుకొని వాళ్ళందరికీ కూడా కోచింగ్ ఇస్తాం. సంఖ్య అనేది పరిమితం కాదు, కాకపోతే మినిమం అండర్స్టాండింగ్ లెవెల్ అవేర్నెస్ ఉన్న విద్యార్థులను మనం తీసుకుంటే రిజల్ట్ చాలా ఎక్కువ పర్సెంటేజ్ మనకు వస్తుంది. ఖచ్చితంగా ప్రతిభ గల ప్రతి యువతకు అకామిడేట్ చేసే ప్రయత్నం చేస్తాం. మహబూబ్నగర్ ఫస్ట్ అనే బ్యానర్ మీద ఉచిత కోచింగ్ని ఆరంభిస్తున్నారు. దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఎస్ఐ పోలీస్కు సంబంధించిన కోచింగ్ని ఈరోజు మేము దానికి సంబంధించిన ఏర్పాట్లను వారి సమక్షంలో మేము ఇక్కడ మొట్టమొదటిసారిగా ఆరంభిస్తున్నట్టుగా మేము ప్రకటిస్తున్నాం. ఇది మెల్లగా ఎక్స్పాండ్ అయ్యి రేపు ఫ్యూచర్లో టెట్, దాంతోపాటుగా డిఎస్సి, క్రమక్రమంగా గ్రూప్ 1 గ్రూప్ స్థాయి ఉద్యోగాల వరకు ఈ విద్యార్థుల్లో ఒక రకమైన చైతన్యాన్ని ఇచ్చి కోచింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం.